నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన తమను ప్రభుత్వం రోడ్డున పడేసిందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు లేకుండానే మెసేజ్ ద్వారా విధుల్లో నుండి తొలగించడంపై ఆందోళన చేపట్టామని తెలిపారు. అక్రమ తొలగింపులను ఆపాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పరిష్కరించాలి. అవుట్సోర్సింగ్ నర్సుల సమస్య వెంటనే 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఇక్కడ సిబ్బంది అంటే ఇక్కడ అందరికి కాలు కింద చెప్పుతో సమానం అండి. ఎంత పని చేసినా ఏం చేసినా ప్రతిదానికి సిస్టర్స్ కూర్చోగానే జరగరు. నైట్ మాకు మెసేజ్ పెట్టి మీరు విధులలోకి రావద్దు, మీ విధులు నిర్వహించడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టినారు కరెక్ట్. మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు హెల్త్ మినిస్టర్? అప్పుడు హెల్త్ మినిస్టర్ తీసుకున్న ఆర్డర్ కాపీస్ ఏ విధంగానైతే మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చి తీసుకున్నారు, అదేవిధంగా రిలీవింగ్ ఆర్డర్ అన్నది ఇవ్వాలి కదా. మాకనేది ఒక మెసేజ్ పెట్టి మీరు విధులు నిర్వహించకూడదు, మీరు రాకూడదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ఎన్ని కష్టాలున్నా మాకు ఇక్కడ ఒక్కొక్కసారి కాలనీలలో కోవిడ్లో చేస్తున్నారని వీళ్ళు చెప్పేసి మాకు రానియాలి. కూరగాయలకు లేకుండా ఏదో ఉన్నదో లేదో తిని బతికి మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది. మేము ఆడోళ్ళమైనందుకు మాకు ఏదో ఒక భద్రత ఉంటుందని చెప్పేసి చాలామంది సిస్టర్స్ పీపీ కిట్లు వేసుకొని ఊపిరాడక వాళ్ళ పిల్లలకు దూరమై అబార్షన్లు అయినాయి. చాలామందికి భర్తలతో దూరమైనారు. అసలు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా తిని హాస్పిటల్లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయి సార్. ఒక్కొక్కసారి రానియలేదు గల్లీలో. కోవిడ్ వచ్చి కూడా ఇళ్లలో సఫర్ అయితే కూడా సరేలే తగ్గుతుంది అని అనుకున్నాం. చాలామంది సిస్టర్స్ సఫర్ అయిపోయి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అవి తీసుకొని చాలా సఫర్ అయినారు. నైట్ మెసేజ్ పెట్టినారు. సూపరింటెండెంట్ సార్ ఆర్మో రూమ్ సార్ దగ్గరికి వెళ్ళేసి అడిగితే మీకు సూపరింటెండెంట్ సార్ లేరమ్మా, 4 days లీవ్లో ఉన్నారని చెప్తున్నారు సార్. 4 days వరకు మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ఎట్లా సార్? చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కడుపు 9 నెలల కడుపు పెట్టుకొని డ్యూటీలు చేసినాం సార్. మాకు అన్యాయం అనేది అవుతుంది సార్. ఇక్కడ చాలా మా అందరికీ ఉద్యోగం మాకు ఇప్పటి వరకు మా పిఎఫ్ కూడా 3 నెలల ఉద్యోగం కూడా శాలరీ కూడా రాలేదు సార్. అయినా కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది. మా గవర్నమెంట్ ఉంది, మాకు నమ్మకం ఉంది, మేము సేవ చేస్తున్నాం. మేము సేవ చేసింది ఎక్కడికి పోదు, మేము సేవ చేసింది మాకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పేసి సార్. నేను బీసీడీ క్యాస్ట్ 3rd జోన్కి చెందిన 47 మార్క్స్ వచ్చినాయి సార్. నాకు వెరిఫికేషన్ వరకు పోయిన అన్ని లిస్టులలో 7 లిస్ట్ పెట్టారు. అన్ని లిస్టులలో పేరు వచ్చింది, ఫైనల్ లిస్టులో పేరు రాలేదు. సరేలే నేను ఇక్కడ డ్యూటీ చేసి ప్రిపరేషన్ కాలేజ్ ఇవ్వలేదు, సరేలే రాలేదని చెప్పేసి నా మనసుకు నేను సమర్థించుకున్నా సార్. అయినా కూడా 43 మార్క్స్ వచ్చిన అమ్మాయి సిరిసిల్లలో ఇప్పుడు జాబ్ చేస్తుంది సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? బీసీడీలో సార్ ఏజ్ చూసినారని చెప్పినారు సార్. ఇక్కడ కూడా ఉన్నారు 35-40+ ఉన్నారు సార్. ఈ సిస్టర్ 10 years సర్వీస్ చేసింది. ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని రెగ్యులరైజ్ అవుతుంది, కోవిడ్లో చేసిన రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సార్. ఇక్కడికి రాకపోతే నాకు 20 మార్కులు ఆడేది. ఇప్పుడు ఈజీగా జాబ్ వచ్చేది కదా సార్. ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు రాస్తారు సార్ ఎగ్జామ్, వాళ్ళు ప్రిపరేషన్స్ అయ్యిండు రాస్తున్నారు. మేము డ్యూటీలు చేసుకుంటాం, మాకు లీవ్స్ ఇవ్వరు. ప్రిపరేషన్కి ఎగ్జామ్ రాయాలి కావాలి అని అంటే కుదరదు సార్. దయచేసి మేము మీకు వేడుకునేది ఒకటే సార్, పాదాభివందనం చేసి వేడుకుంటున్నాం. మాకైతే అన్యాయం చేయకండి సార్, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్. మేము మాత్రం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే ఉద్యోగం ఏదైతుందో మమ్మల్ని కంటిన్యూ చేసి మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ కానీ కాంట్రాక్ట్ కానీ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము కరోనా కష్టకాలంలో అసలు ఎవరు అందించని సేవలు మేము అందించినాం సార్. మేము ఎక్కడెక్కడో పనిచేసి కూడా కరోనా టైంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. ఆ టైంలో ఎవ్వరూ రాలేదు సార్. ఓన్లీ మేము కరోనా టైంలో వర్క్ చేసిన వాళ్ళ మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం సార్. ఒక్కొక్క సిస్టర్ సార్ 10 మంది చేసే పని ఒక్క సిస్టర్ చేసింది సార్. అప్పుడు ఎవ్వరు లేరు సార్, ఏ రెగ్యులర్ వాళ్ళు లేరు సార్. సార్ ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసేసి వాళ్ళ ఫ్రెష్ క్యాండిడేట్స్ని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? పోనీ అట్లా పెట్టేసినారు. మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విధుల్లో నుండి తొలగించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము 3 years వాళ్ళతో పాటు మేము వర్క్ చేసినాం సార్. ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము చేసినాం వర్క్. మేము ప్రతి పేషెంట్ను టచ్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేసినాం. మేము కరోనా టైంలో ఎంతమందికి మేము ఎన్ని సేవలు అందించినామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి వాళ్ళను కనీసం మాకు రూములు కూడా మాకు రెంట్కి ఇవ్వని పరిస్థితి సార్. మాకు శాలరీస్ కూడా సార్ 4 months ఒకసారి 5 months ఒకసారి వచ్చినా కూడా సరే రేపు ఫ్యూచర్ ఉంటుందేమో, రేపు ఇంకా మాకు భవిష్యత్తు ఉంటుందేమో, రేపు మాకు రెగ్యులర్ చేస్తారేమో, ఎందుకంటే మేము కరోనా టైంలో చేసినాం కదా మమ్మల్ని గుర్తిస్తుందేమో ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి మేము ఎంత కష్టమైనా కూడా రిస్క్ తీసుకొని మేము వర్క్ చేసినాం సార్. కాబట్టి మాకు ఎగ్జామ్ వద్దు, మేము ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ మేము నెక్స్ట్ రాసుకునే ఛాన్స్ కూడా మాకు లేదు. కాబట్టి ఉన్న వాళ్ళని మాకు రెగ్యులరైజేషన్ చేసేయండి సార్, తర్వాతనే నోటిఫికేషన్ సార్. మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే మాత్రం మేము ఊరుకునేది సార్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ నర్సులను అకారణంగా సూపరింటెండెంట్
కింది స్థాయి అధికారులకు చెప్పి మరి 4 రోజులు లీవ్ పెట్టిపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుకుంటూ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ మరి సేవలు అందించినటువంటి అవుట్సోర్సింగ్ నర్సులను విధులను తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనది. ఇన్ని రోజుల నుంచి ఆశతోటి మాకు రెగ్యులర్ అవుతుందని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి ఈ నర్సులను మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావాలని ఈ నర్సులను తీసేసి మరి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు ఇన్ని రోజులు మేము సేవ చేసినాము, మమ్మల్ని అట్లే కొనసాగించాలి, అట్లాగే మాకు ప్రమోషన్ అంటే నియామకాలు చేయడంలో మాకు రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, వీళ్ళ సేవలు గతంలో ఉన్నట్టుగా తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను విధులకు తీసుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాళ్ళని తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది సూపరింటెండెంట్ ఆయన వైఖరి విడనాడి వెంటనే వాళ్ళను విధులకు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం.